ఎందుకంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి కదా. కేవలం ఈ ఒకటి కట్టిన ట్యాక్సులు తీసుకొని ఇంకొని వంచి పెడతా అనడానికి ప్రభుత్వాలు అవసరం లేదు. చిన్న పొరగానికి అప్పచెప్తే కూడా వాడు కూడా చేస్తాడు. నా కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు అని చెప్తే కూడా వాడు కూడా చేస్తాడు. మరి మీకు ఇంత మేధావులు, ఇంత రాజకీయ అనుభవం ఉండి యూ నీడ్ టు బ్రింగ్ పాజిటివ్ పర్మనెంట్ చేంజ్. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. పేదవాడు ఎల్లకాలం పేదవాడికి ఉండకూడదు. వానికి బతుకుదేరు చూపెట్టు, టెంపరీగా వానికి సాయం చేయని వద్దంటలేను, కానీ ఇన్ ద లాంగ్ రన్ వాడు పేదవాడికి ఉండకూడదు. అప్పుడు మనం ఈ సాయం చేయాల్సిన అవసరం ఉండదు. రోజు రోజుకు పేదవాళ్ళ సంఖ్య తగ్గాలి. అంటే బీజేపీ ఏమంటాడు, తగ్గాలంటే వాడు చంపేస్తా అంటాడు. నో అట్లా కాదు, వాడిని ధనవంతుని చేయరా అని అడుగుతున్నా. ఎవరు రామ్నాథ్ గజ్జల అన్న, అక్షరాల మీరు నిజం చెప్తారన్న, అందుకే కొంతమందికి గిట్టదు. మార్పు కావాలంటే నిజం చెప్పాలి కదా. కాలక్షేపం చేద్దాము, అబద్ధాలు బతుకుదామంటే అట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళ జాబితాలకు మనకు అవసరం లేదు. ఈ మల్లిగాడి, ఎల్లిగాడి, సుల్లిగాడి అందరు. సో కొంతమందికి నచ్చుతారు అన్న, మీరు నిజాలు మాట్లాడతారు అన్న, చాలా సంతోషం. చాలా అసలు సబ్జెక్ట్ అనేది ఉన్న వాస్తవాలు ఇప్పటి కాదు. నేను ఊరు భాష మాట్లాడుతున్నా. ఒక సామాన్యుని, ఒక చదువుకోనోని, ఒక బావి కాడికి పోయేటోని, ఒక అమ్మ షేనుకు పోయేట అమ్మని నువ్వు పలకరించు, నా లెక్కనే మాట్లాడుతావు. నేను వాళ్ళకి కనెక్ట్ కావాలి, వాళ్ళకి నేను ముచ్చట చెప్పాలి. మెజారిటీ ఓటర్లు వాళ్ళే ఉన్నారు, మెజారిటీ ప్రజలు వాళ్ళే ఉన్నారు. కాబట్టి మెజారిటీ ప్రజల లోపల మార్పు తేవాలనేది నా బాధ. ఈ చదువుకున్న గాడి కొడుకు అన్ని తెలిసి గ్రాడ్యుయేట్ అయ్యి వాడు లంచం తీసుకుంటాడు, వాడు ఓటుకు పైసలు తీసుకుంటాడు. ఎమ్మెల్సీకి చదువుకున్న గ్రాడ్యుయేట్లు పైసలు తీసుకొని ఓటేసారు. ఏం అవసరంరా? నీకు 60,000 లక్ష రూపాయలు నెలకు జీతం వస్తుంటే వాడు ఇచ్చే మందు బాటిల్ కోసం నువ్వు చదువుకున్నోడివి, నువ్వు గ్రాడ్యుయేట్వి, నువ్వు పైసలు తీసుకొని ఓటేస్తే నేను చదువుకొని అమ్మ వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు నేను అర్థం చేసుకోగలుగుతా. వాళ్ళకి రూపాయి కూడా వాళ్ళకి పవిత్రం. కానీ నువ్వు చదువుకున్న గాడి కొడుకు 60,000 లక్ష రూపాయలు తీసుకొని చదువుకున్న వాళ్ళు, మా బావలు, మా అక్క, మా మేనత్త వాళ్ళ కొడుకులు, టీచర్లు, నెలకు భార్యకు 60 లక్ష రూపాయలు వస్తాయి, భర్తకు 1 లక్ష రూపాయలు వస్తాయి. తక్కువ 1.5 నుంచి 2 లక్షలు వస్తాయి. మా బావ సైంటిస్ట్, రిటైర్ అయినాకనే 2 లక్షలు, 1,70,000 వస్తున్నాయి. ఉద్యోగం చేసినప్పుడు 3.5 లక్షలు వస్తాయి. వీళ్ళందరూ బీజేపీ పాట పాడతారు. ఎందుకని? మతం పిచ్చి పాడుకో. ఇట్లాంటి వాళ్ళని ఎట్లా మనం సర్దుతాం? ఎట్లా? వానికి అన్ని తెలిసి అట్లా చేస్తున్నాడు వాడు. కాబట్టి వాడిని మార్చలేము. ఇక వాళ్ళు అంధభక్తులను మార్చలేము, ఆ మూర్ఖులను మార్చలేము. కాబట్టి ఎవరిని మార్చగలము? ఎవరు వాళ్ళు పాపం తెలియకుండా వాళ్ళ ఊబిలో ఉన్నారు. ఎవరు ఉన్నారంటే ఆ మెజారిటీ చదువుకోని వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమైతే చెప్పడమే నా విధి. ఈ బాడుకోలు ఉన్నది 100లో 5 మంది కూడా ఉండరు. ఈడు స్వార్థపరులు. వానికి నెత్తినోరు కొట్టి ఎంత అర్థమైతే చెప్పినా వాడు మనకే వంకలు పెడతాడు, కానీ వాడు మారాడు. వాని గురించి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటా? సో అన్న, చాలా సంతోషం. సబ్జెక్ట్ అనేది ఉన్న వాస్తవాలు ఇప్పటి విషయాలు కూడా మీరు వెల్లడి పరుస్తారు. చాలా సంతోషంగా ఉన్నది అన్న. నిజ నిప్పు లాంటిది మీలాంటి వాళ్ళు సమాజానికి, మాలాంటి వాళ్లకు, రాబోయే తరాలకు చరిత్ర ఆధునికంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు మీ తమ్ముడు రామ్నాథ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. ఎంఎస్కే చారి, పాములు పట్టేవాడు పాము కాటికే బలైనట్టు రేవంత్ రెడ్డిని జోకిన వీళ్లను ఆఖరికి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించి జైలు పాలు చేశాడు. యూట్యూబర్ రఘు, యూట్యూబర్ దాసరి శ్రీనివాస్, ఈ ఇరువురు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డారు. కేసీఆర్ గారి మీద ఘోరంగా అసత్యాలు ప్రచారం చేశారు. ఆఖరికి రేవంత్ రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేయించి బొక్కలోకి నెట్టాడు. అది అరెస్ట్ బిరెస్ట్ ఏం లేదు. ఎక్కడైతే ఇక నిరసనలు చేసినా, ఓకే, కాంగ్రెస్ హయాంలోనే కాదు, అంతకుముందు కూడా ఎప్పుడైనా సరే, నేను చిన్నప్పటి నుంచి చూసిన ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇట్లా తీసుకుపోతారు. పొద్దుగాల తీసుకొని పొద్దుకొని తెస్తారు. ఓకే. ఎందుకంటే ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు. క్రిమినల్ అఫెన్స్ లో అది కూడా విచారణ కోసం మాత్రమే, అది కేసు యొక్క తీవ్రతను బట్టి ఎక్కువ రోజులు పెడతారు. కానీ ఇవన్నీ ఇది ఏమంటారు, అబ్స్ట్రక్షన్ చేస్తున్నావు, ఆడ న్యాయం చేయకుండా వాళ్ళని ఆపుతున్నావు. వాళ్ళ పని చేసుకొని ప్రజల పని చేసుకోకుండా నువ్వు రోడ్ల మీదకి వచ్చి ఏమంటారు డిస్టర్బెన్స్ చేస్తున్నావు. నువ్వు ఎక్కడనో ఒక మూలలో కూర్చోండి నిరసన తెలిపితే ఎవడేమన్నాడు. ఓకే. కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని ఇంకా బెటర్. అట్లా కాకుండా నువ్వు రోడ్ల మీద పోయే వాళ్ళని ట్రాఫిక్ ఇబ్బంది పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా ప్రజలకు అబ్స్ట్రక్షన్ చేస్తే నిన్ను అడ్డు తొలగిస్తారు. అంటే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. అది క్రిమినల్ పెద్ద నేరం కాదు. కాబట్టి తీసుకొని ఊరవతలు వదిలేసడో, లేకపోతే ఒక హాఫ్ డేనో ఒక రోజో పెట్టేసి మ్యాక్సిమం. ఓకే.
సేమ్ థింగ్ విత్ రఘు ఆర్ ఎవరు. కానీ ఈ దాసరి శ్రీనివాస్ ఎన్నడూ కాంగ్రెస్ కోసం పనిచేయలేదు. ఆయన పద్మశాలి, ఓకే, ఆయన ఏది భూపాలపల్లి కాలేజీ టీవీ పెట్టుకున్నాడు. ఆయన మొన్న టీడీపీ తరఫున పోటీ చేసిండు. స్టార్టింగ్ నుంచి ఇప్పటికి కూడా ఇండైరెక్ట్ ఏనో డైరెక్ట్ ఏనో కుల పిచ్చి ఉందో ఏముందో మనకు తెలియదు, ఈ దేవుని పిచ్చో ఏం పిచ్చో, కానీ మొత్తం మీద బీజేపీకి అయితే సపోర్ట్ చేస్తాడు. ఓకే, సో అది. ఇక తర్వాత రఘు జర్నలిస్టు మల్లిగాడు, నో బిగ్ డిఫరెన్స్. ఇద్దరు బ్లాక్ మెయిలర్స్. ఎవరి దగ్గర ఎవడు కబ్జా పెడుతుండో తెలుసుకుంటారు, ఎవడికి అడ్డదారుల పైసలు దోసుకుంటుండో. ఈవెన్ జడ్సన్ కూడా, బక్క జడ్సన్ కూడా, వీళ్ళందరూ ఆర్టీఐ ద్వారా తెచ్చుకుంటారు అప్లికేషన్స్. ఎవడు ఏడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఎక్కడ అడ్డదారులు, వాడు దోసుకున్న దానికి 10 రూపాయలు వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి గుర్తుకుంటారు గతే. సో ఆ క్రమంలో అది ఎవరైనా సరే అక్కడ అడ్డదారుల గుడిసెలు వేస్తే అది తొలగించడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ భూమిని కాపాడాల్సింది, భావితరాలకు కాపాడాల్సింది బాధ్యత. సో కాబట్టి ఎవడు అట్లా ఎవడో వాళ్ళ వెనకాలని చేపించి భూములు కబ్జా పెడతా అంటే ఈ పేదవాళ్ళని ముందర పెట్టి లంగ కథలు పడతా వీళ్ళకు 10 రూపాయలు ఇచ్చి ఆ 90 రూపాయల శాతం భూమిని ఎవడో వేరేవాడు తీసుకుంటా అంటే ఎందుకు ఊరుకుంటారు? నోవే, అది ఏ ప్రభుత్వం అయినా సరే. కాబట్టి ప్రతి ఇంచు భూమిని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. భావితరాలకి, ప్రాజెక్టులకి, అన్నిటికీ ఎవడి వాడితే వాడు కబ్జా పెట్టడానికి లేదు. పేదవాడికి నిజంగా భూమి కావాలి, నిజంగా ఏమైనా కావాలంటే ప్రభుత్వం నువ్వు అప్లికేషన్ పెట్టుకో. మీ వంతు వచ్చినప్పుడు, మీకంటే ముందు పేదవాళ్ళు చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి మీ వంతు వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఆ భూమి కానీ ఏది ఉంటుంది ఆ ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం భూములు ఇవ్వట్లేదు అయితే అది దానికి ఒక పాలసీ కావాలంటే కొట్లాడండి, చట్టం తెచ్చేటట్టు దానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి దేనికైనా భూమి కావాలన్నా ఇల్లు కావాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎవడు వాడితే వాడు వచ్చి కబ్జా చేసుకోవడానికి ఉండదు. ఓకే, పేదవాళ్ళకి తప్పకుండా ఇంత వ్యవసాయం చేసుకునే వాళ్ళకి భూమి, అట్లనే ఒక ఉండడానికి ఇల్లు తప్పకుండా ఎంతో కొంత కార్యక్రమం అయినా సరే ఈవెన్చువల్లీ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందిరమ్మ ఇల్లు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసారు, కానీ ఉన్న పేదవాళ్ళకి అందరికీ అంత పైసలు కానీ కట్టించేంత భూమి కానీ అవన్నీ లేవు కాబట్టి మెల్లమెల్లగా మార్పు జరుగుతుంది. అసలు గుడిసెలు ఉండడానికి పక్కా ఇల్లు కట్టించిందే ఇందిరమ్మ కాంగ్రెస్. ఓకే, సో ఆ విధంగా పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు, అట్లనే భూమి అనేది దానికి మొత్తం ఎంత ఉంది ఇప్పుడు అన్ని ఎస్టిమేషన్ చేస్తారు. ఈ కొత్త మెజరింగ్ అవన్నీ తెచ్చి సో ఎంత భూమి ఉంటే అది ఎంతవరకు ఇవ్వగలుగుతామో అది చేసి దానికి ఇప్పుడు ఉన్న చట్టాలు పరిమితి లేకపోతే కొత్త చట్టం తెచ్చైనా పేదవాళ్ళకి ఎంతో కొంత ఓకే భూమి ఇస్తే వాళ్ళు ఇంత పంట పండించుకునే విధంగా వాళ్ళ బతికేటట్టు విధంగా చేయడానికి మీరు కొట్లాడదాం ప్రభుత్వంతో. కానీ ఎవడు వాడితే వాడు వచ్చేసి భూములు గుడిసెలు వేసుకుంటా అని అందరు వేసుకుంటారు, అట్లా మొత్తం భూమి కబ్జా పెడతారు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఆ క్రమంలో ప్రభుత్వం చేస్తున్నప్పుడు తప్పకుండా ఈ పేదవాళ్ళ ఆడ జరిగే బాధని సంఘర్షణ చూపెడుతున్నావు, కానీ అది కరెక్టా తప్ప, కాజ్ కరెక్టా తప్ప, వాళ్ళ వెనకాల ఓడున్నాడు, ఎందుకు చేయిస్తున్నాడు, ఎవరు వాడితే ఒక నిజంగా పేదవాళ్ళైనా అట్లా వచ్చి వేసుకోవచ్చా, అట్లా భూమిని కబ్జా పెట్టవచ్చా? లేదు కదా, అట్లా చట్టం లేదు కదా. ఈవెన్ గద్దలైనా సరే, పాలమల్లిగాడైనా, ఈవెన్ ఇంక్లూడింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా ఎవడైనా సరే, ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే భూములు కబ్జా పెడితే తీయండి, డేటా తీయండి, ప్రజల ముందు పెట్టండి, కొట్లాడదాం. ఎవడైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, బలిసినోడైనా, పేదవాడైనా భూమి కబ్జా పెడితే కొట్లాడదాం కదా. కానీ వరస్ట్ బీఆర్ఎస్ హయాంలో జరిగినంత భూ కబ్జాలు ఎవ్వరి హయాంలో జరగలేదు. ప్రభుత్వ భూములు అన్ని పట్టాలు మార్చి వాళ్ళ పేరు మీద రాసేసుకున్నారు. నువ్వు ఈ యొక్క రఘునందన్ ఆయన ఆడ ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టిండు దుబాక దగ్గర. సో బీజేపీ బీఆర్ఎస్ హయాంలో జరిగినంత భూ కబ్జాలు కాంగ్రెస్ హయాంలో చాలా తక్కువ. కాంగ్రెస్ హయాంలో ఈవెన్ పివి నరసింహారావు లాంటి ఆయన కూడా ఆయన దగ్గర కూడా భూమి తీసుకొని పంచిపెట్టారు. భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చిందే కాంగ్రెస్. కమ్యూనిస్టులు దున్నేవాడిదే భూమిని వాళ్ళు చేసారు, భూదాన ఉద్యమాలు వాళ్ళు చేసారు. ఇవి కాకుండా కమ్యూనిస్టులు కాకుండా కాంగ్రెస్ కూడా చట్టాలు తెచ్చి ఉన్న భూమిని అంతా ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు పంచిపెట్టింది ఇందిరమ్మదే. అందుకే ఆమెను ఎందుకు ఈ పర్మనెంట్ శాశ్వత ఓటు బ్యాంక్ ఎందుకు ఉంది అంటే ఈ భూములు పంచిపెట్టడము, ఇందిరమ్మ గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం వల్ల అది పర్మనెంట్ ఓటు బ్యాంక్ మారింది కాంగ్రెస్కి. అంటే వాళ్ళ బతుకులు మార్చింది కాబట్టి.